ఈ ట్యూన్ ఒకసారి వినండి. గుర్తుపట్టారా? మీలో చాలామంది గుర్తుపట్టే ఉంటారు. అవును, ఇది మనకి పొద్దున్నే రేడియో పెట్టినప్పుడు వినిపించే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. ఈ రోజున అంటే జూన్ 8న ఇది తన 90వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1936 జూన్ 8న ఇది మొదటిసారి మన రేడియో శ్రోతలకు వినిపించింది. దీనిని స్వరపరిచింది చెకోస్లోవేయాకి చెందిన కళాకారుడు వాల్టర్ కాఫ్మన్. అప్పట్లో రేడియో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన శివరంజని రాగంలో దీనిని స్వరపరిచారు. దీనిని వయలిన్ మీద అద్భుతంగా వాయించింది ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు శ్రీ విజి జోగ్ గారు. ఇక ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. 1936 జూన్ 8 నుంచే ఆల్ ఇండియా రేడియో అనే పేరు కూడా వాడకంలోకి వచ్చింది. అంతకుముందు దీన్ని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా వ్యవహరించేవాళ్ళు. దానికి మొట్టమొదటి బ్రాడ్కాస్టింగ్ కంట్రోలర్గా వచ్చిన లియోనల్ ఫీల్డెన్ అనే అధికారి ఆ పేరు మరీ పెద్దదిగా ఉందని, దానికి ఏదైనా చిన్నదిగా ఆకర్షణీయంగా ఉండే పేరుని పెడదామని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకి ఈ ఆల్ ఇండియా రేడియో అనే పేరు తట్టింది. దీనికి ఇంకో విశేషం కూడా ఉంది. ఆల్ ఇండియా రేడియో, దీన్ని అబ్రివియేట్ చేస్తే ఏఐఆర్ అని వస్తుంది. గాలిలో తేలుతూ వచ్చే శబ్ద తరంగాలను మనకు వినిపించే సంస్థ కాబట్టి దీనికి ఆల్ ఇండియా రేడియో అనే పేరు చాలా యాప్ట్గా ఉంటుందని దాన్నే నిర్ణయించారు. అలా 1936 జూన్ 8 నుంచి ఆల్ ఇండియా రేడియో అనే పేరు వాడకంలోకి వచ్చింది. ఇక ఆకాశవాణి 1935లో మైసూర్లో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎంవి గోపాలస్వామి అనే ఆయన తన సొంత ఇంట్లో ఒక చిన్న ప్రైవేట్ రేడియో స్టేషన్ని ప్రారంభించి దానికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. అలాగే 1938లో కలకత్తా రేడియో స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక కవిత రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఆకాశవాణి అనే పదాన్ని వాడారు. ఈ పేరు బాగుందని చెప్పి 1956లో మన పార్లమెంట్లో ఆకాశవాణి అనే పేరును కూడా సమాంతరంగా వాడాలని నిర్ణయించుకున్నారు. ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత వచ్చిన ప్రసార భారతి చట్టాలకు అనుగుణంగా 2023 మే నుంచి ఆల్ ఇండియా రేడియో అనే పేరు వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి ఇప్పుడు ఆకాశవాణి అని మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఈ తేడాని పొద్దున్నే 6:05కి ఇంగ్లీష్ వార్తలు వినేవాళ్ళు గమనించే ఉంటారు. ఇంతకుముందు పొద్దున్నే వచ్చే ఈ ఇంగ్లీష్ వార్తలు దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో, ద న్యూస్ రెడ్ బై అని మొదలయ్యేవి. ఇప్పుడు దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అని మొదలవుతున్నాయి. ఇవి రేడియోకి సంబంధించిన కొన్ని విశేషాలు. ఈ రోజున 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న సిగ్నేచర్ ట్యూన్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, మీకు కూడా రేడియోతో ఉన్న అనుబంధాలని జ్ఞాపకాలని కామెంట్లో తప్పకుండా పంచుకోండి.